హే ఐ లవ్ యూ సో మచ్ ప్రియా. నువ్వు అను జీవితాంతం కుక్క పిల్లల నీ దగ్గరే పడుంటా. ఐ లవ్ యూ టూ ఆనంద్. నేనున్నది రిలేషన్షిప్ కాదురా, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటారు దాన్ని. 5కి వస్తా అన్నావు, 5:30 అయింది. అరగంటేగా లేట్ అయింది. అయినా డ్రెస్సింగ్ సెన్స్ ఒకటి ఉంటే సరిపోదు, టైం సెన్స్ కూడా ఉండాలి. ఈసారి తప్పుతుందే కానీ పాపం అమ్మాయి, పైగా అలిగింది. దీని బర్త్డేనా? చిచి అది కాదు. దీని అమ్మదా, దీని అక్కదా, లేకపోతే దీని కుక్కదా? హే ఐ లవ్ యూ సో మచ్ ప్రియా. నువ్వు అను జీవితాంతం కుక్క పిల్లల నీ దగ్గరే పడుంటా. ఐ లవ్ యూ టూ ఆనంద్. నేనున్నది రిలేషన్షిప్ కాదురా, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటారు దాన్ని. 5కి వస్తా అన్నావు, 5:30 అయింది. అరగంటేగా లేట్ అయింది. అయినా డ్రెస్సింగ్ సెన్స్ ఒకటి ఉంటే సరిపోదు, టైం సెన్స్ కూడా ఉండాలి. ఈసారి తప్పుతుందే కానీ పాపం అమ్మాయి, పైగా అలిగింది. దీని బర్త్డేనా? చిచి అది కాదు. దీని అమ్మదా, దీని అక్కదా, లేకపోతే దీని కుక్కదా? హలో హలో ఆనంద్, సెకండ్ షోకి టికెట్స్ దొరికాయి, వస్తావా? ఇప్పుడు సినిమాకా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అండ్ వర్క్ కూడా ఉంది. అవునా, సర్లే మేము వెళ్తాం. నేను లేకుండా సెకండ్ షోకి ఎవరితో వెళ్తావే? బాబీ ఉన్నాడుగా, మేమిద్దరం వెళ్తాంలే. ఏంటి బాబీయా? ఏం సినిమా అన్నో? వీరసింహారెడ్డి. మన బాలయ్య బాబు సినిమానా? రాకపోతే కళ్ళు పోతాయి, నేను కూడా వస్తా. పర్లేదు, నువ్వు నీ పని చూసుకో, మేము వెళ్తాంలే. వస్తా అంటే వద్దంటావేంటి? అంటే 2 టికెట్సే ఉన్నాయి. అయితే అబ్బా, ఆ టైంలో అంత దూరం నువ్వేం వస్తావు? పర్లేదులే, ఈసారి నీకోసం మేమిద్దరం వెళ్ళొస్తాం. ఓకే అది కాదు ప్రియా, ప్రియా కట్ చేసేసింది. రేబా మంతవుతావా? అక్కడ బాయ్ బెస్ట్ గాడు ఆల్రెడీ మొదలెట్టాడు రా. హాయ్యా, మెయిల్ పంపించేశాను. అటాచ్మెంట్ యాడ్ చేసి. చెప్పు. బిజీగా ఉన్నా, కనిపించట్లేదా? ఒక్క నిమిషం. ఓకే, యా ఫుల్ డ్రాఫ్ట్ వచ్చేసి. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావే కదా. ఏది నాకు కూడా చూపించు. నువ్వు బిజీగా ఉన్నావు కదా, పని చూసుకో. అబ్బా బాగా సెట్ అయింది. ప్రియా ఎంతసేపు? తొందరగా రా. వస్తున్నా ఆనంద్. హాయ్ బాబీ. హాయ్. హలో, నేను ఇక్కడ స్విగ్గీ డెలివరీ ఇవ్వడానికి రాలా, నేను షాపింగ్ తీసుకెళ్ళడానికి వచ్చి బండి. అయ్యో పాపం బాబీ ఒక్కడే కదా ఆటోలో, నువ్వు బైక్ లో వచ్చాయి, మేము ఆటోలో వచ్చేస్తాం. ఆహా, అలా అయితే బాబీ నా బైక్ వేసుకురమ్మను, మన ఇద్దరం ఆటోలో వెళ్దాం. బ్రో నాకు డ్రైవింగ్ రాదు బ్రో, యూ క్యారీ అన్ బ్రో. బాయ్. డ్రైవింగ్ రాదు అనుకుంటూ బాగానే నడిపిస్తున్నావు కదరా చెత్త. ప్రియా, బేబీ ఎవరే? అది బేబీ కాదు, బాబీ. బేబీకి బాబీకి తేడా తెలియదు అనుకుంటున్నావు నాకు? బాబీకి కూడా వయ్యే వస్తుంది, నేను కరెక్ట్ గానే సేవ్ చేసుకున్నా, నీకే పలకడం రావట్లేదు. చా, ఎంతకీ ఆడు ఫుల్ నేమ్ ఏంటి? బండ్ల బాబ్జీ. చూసినప్పుడే అనుకున్నా రోడ్ల మీద బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉన్నాడు, ఈ పేరే బాబ్జీ అయి ఉంటుంది. సారీ ఫ్లోలో నిజాలు వచ్చేస్తున్నాయి. సరే కానీ నా కోసం ఆ బేబీని బాబ్జీ అని మార్చొచ్చుగా. ముందు నీ ఫోన్లో పింకీ, స్వీటీ, లిల్లీ పక్కన సిస్ పెట్టు, నేను కూడా అప్పుడే మారుస్తాను. ఇది అన్యాయం, దానికి దీనికి సంబంధం ఏంటి? మరి నాకు బాబ్జీ పేరు కూడా సంబంధం లేదు. బతుకు జేడ. ప్రియా ఎంతసేపు? నువ్వు వచ్చేలోపు ఫంక్షన్ కూడా అయిపోయేటట్టుంది. వస్తున్నా. ఎలా ఉన్నా? చాలా కత్తిలా ఉన్నావు. అవునా, థ్యాంక్ యూ బాబీ. బయలుదేరదాం పద. బావా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఉలుగు పలుకు లేకుండా ఉన్నావు. నాతో ఏమని చెప్పాలా? చెప్పుకోరా, నేనున్నాను కదా. అరే బుజ్జికన్నా, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? లాస్ట్ టైం నా డామినేటింగ్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాను, దాని టార్చరే భరించలేకపోతున్నానంటే దానికి తోడు దాని బాయ్ బెస్ట్ దిగాడు. ఇంచు రొమాన్స్ గ్యాప్ ఇవ్వకుండా స్నేహసాగరం సినిమా చూపిస్తున్నారు ఇద్దరు కలిసి. నువ్వేం భయపడకు, దానికి బాయ్ బెస్టీ ఉంటే నేను ఈ బాయ్కే బెస్టీ. రేపు చూస్తూ ఉండు, నేను చూసుకుంటా కదా.
రేయ్ నేనేదో ఒకటి చెప్పి ఆ బాబీ గారిని పక్కకి తీసుకెళ్తా, నువ్వు ఈ లోపు ప్రియాని కన్విన్స్ చేసి బయటికి తీసుకెళ్ళు. ఆడు పక్కకి ఎందుకు వస్తాడు బే? నేను చెప్తున్నాను కదరా, ముందు నువ్వు చెప్పించేయి. వచ్చేసారు. వీడికి ఇస్తా చూడు. హాయ్ బాయ్స్. హాయ్ బ్రో. హాయ్ జిడ్. ఏమైనా ఆర్డర్ చేశారా? బాబీ బ్రో, ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అంట, మన ఇద్దరం ఎలా ఆర్డర్ ఇద్దాం పదా. దానికి బాబీ ఎందుకు? మీ ఇద్దరు తెచ్చేయండి. అంటే బాబీకి మీ టేస్ట్ గురించి బాగా తెలుసు కదా, నాతో పాటు వస్తే మెన్యూ చూసి మీకు ఇష్టమైన తెస్తాడని. ఓ పని చేయి బ్రో, నువ్వు వెళ్ళి మెనూ తీసుకొచ్చే, ఇక్కడ నుండి ఆర్డర్ చేద్దాం. ఈ బొక్కలో మాకు తెలియదు ఏంటి ఇటు చెప్పాలి. బేబీ చెప్పొచ్చు కదా నీ ఫ్రెండ్కి, నేను అంతలోపు నా పిక్స్ చూపిస్తా నీకు. వద్దురా వద్దురా వద్దురా. వినిపించిందిగా, వెళ్ళి తెచ్చి. అబ్బా వేస్ట్ గాడు నన్ను దమ్మంటాడు, ఈయనెవడు మార్చలేడు. నిన్నేమైందిరా అని అందామన్నా నాకు భయం వేస్తుందిరా, ఎక్కడ లాస్ట్కి నేను బుక్ అవుతానా అని. రేపు ప్రియాకి బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నా. నేను నమ్మనురా, ఫస్ట్ నీ వల్ల కాదది. ఎందుకు నమ్మావురా? ఎందుకు నమ్మావు? నేను పిల్లని సెట్ చేసుకుంటా అన్నప్పుడు నమ్మావు, దాని డామినేషన్ తట్టుకుంటా అన్నప్పుడు నమ్మావు, అలాగే దాని బాయ్ బెస్ట్ గాడు ఓవర్ యాక్షన్ భరిస్తా అన్నప్పుడు కూడా నమ్మావు. ఇది కూడా మూసుకున్నాము. ఖచ్చితంగా బ్రేకప్ చెప్తా. చెప్పను అనుకున్నావు, చెప్పలేను అనుకున్నావు. చెప్పడం రాదనుకుంటున్నా. ఇంకా నా వల్ల కాదురా, రేపు దీనికి ఆ బాబీ గాడికి ఇద్దరు కలిపి ఇచ్చి పాడేస్తా. ఖచ్చితంగా బ్రేకప్ చెప్పేస్తా. ఏంటో ఈడు. ఏరా చెప్పావా? అంటే అది ఏమైందిరా చెప్పావా లేదా? ఈరోజు ఇద్దరికి ఇచ్చి పడేస్తా. రాని చెప్తా. ఇదేంటిది, బాబీగాడు రాలేదు, ఒక్కతే వచ్చేస్తుంది. హాయ్. హాయ్. బాబీ రాలేదా? వాడి గురించి మాట్లాడకానన్, వాడు పెద్ద వేస్ట్ ఫెలో. కాదా? నేను ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నా, నువ్వే నన్ను పట్టించుకోవాలా. అవును బేబీ, నువ్వే కరెక్ట్. ఇదేం ట్విస్ట్ రా, వాళ్ళిద్దరికి ఏమైంది? ప్రియా ఇంతకీ ఏమైంది? చూడానంద్, నేనెప్పుడు నీతోనే తిరుగుతానంట, నీ గురించే మాట్లాడతానంట, వాడి దగ్గర కూడా ఆనంద్ ఆనంద్ అని చెప్పి చెప్తూ ఉంటానంట. ఆ మాత్రం దానికి నన్ను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు పిలిపియడమని చెప్పి కోప్పడి వెళ్ళిపోయాడు. ఈ డబ్బా నీకంటే పెద్ద స్కెచ్ చేశాడుగా, అయినా నీతో ఎక్కడుందిరా, మొత్తం ఆడుతూనేగా ఉంది. నేను అదే అడిగా. అదేంటి ఆనంద్ అలా అంటావు? కేఫ్కి రోజు నీకోసమే కదా వస్తున్నాను. అది ఆడుతూనే కదరా వస్తుంది. లేదు, వాణ్ణి కూడా నీకోసమే ఇక్కడికి తీసుకొస్తున్నాను. మరి సినిమాకి ఆడుతూ వెళ్ళింది? అది కూడా నీకోసం కొన్న టికెట్తోనే తీసుకెళ్ళా. అయినా నువ్వు ఆ రోజు రానన్నావు కదా. మరి పిక్స్ అని ఆడికి చూపించింది మనిద్దరు పిక్సేగా. మరి షాపింగ్ ఆడుతూ ఆటోలో వెళ్ళింది కదరా. షాపింగ్కి వెళ్ళింది, అక్కడ కొనింది నీ బట్టలేగా. ఇదంతా కాదు ప్రియా, ఆఖరికి నువ్వు మన శారీ కట్టుకున్నప్పుడు కూడా ఫస్ట్ కాంప్లిమెంట్ వాడే ఇచ్చాడు. కానీ శారీ మాత్రం నీకోసమే కట్టుకుంది కదా. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావురా? అబ్బో ఇదో పెద్ద కోనమనిగా కరోర్పతి క్వశ్చన్, మళ్ళీ దానికో గెస్సులు, అవన్నీ వద్దు. ఇంతకీ నువ్వు బ్రేకప్ చెప్పావా లేదా? ఇన్ని రోజులు నీకోసమే ఇవన్నీ చేశాను, పాపం బాబిగాడు. మరి నేను? నీకేం, నువ్వు ఇన్ని రోజులు నా కంపెనీ బాగానే ఎంజాయ్ చేసావు కదా. ఎక్కడే, ఎప్పుడు చూడు బాబీ బాబీ అనుకుంటూ కూర్చున్నావు కదా. నేనా? అసలు బాబీకి నువ్వు సారీ చెప్పాలి తెలుసా. వాడు నీ వల్ల ఎంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాడో. ఏంటి, వాడు నా వల్ల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడా? సరిపోయింది, ఆ మాట అనాల్సింది నేను. సారీ చెప్పాలంట సారీ. సస్తే చెప్పను, ఏం బిక్కుంటా బిక్కుపో. దట్స్ ఇట్ ఆనంద్, ఇట్స్ ఓవర్. బాబీగాడే కరెక్ట్. ఐ డోంట్ డిజర్వ్ ఏ పర్సన్ లైక్ యూ. నా కోసం ఒక చిన్న సారీ చెప్పలేవా? అమ్మ బాబీగా ఎలా పెట్టావా ఫిట్టింగు? అయినా వాడు ఏం చెప్తే అది నమ్మేస్తావేంటే, నీకు బుర్రలేదా? ఆ తర్వాత ఏమైంది? ఏముంది, ఎప్పటిలాగే తెగించి సారీ చెప్పేశా. మళ్ళీనా? అప్పుడు తానేం చేసింది? యాజ్ యూజువల్ భయపడి క్షమించేసింది. కర్మరా బాబు.